సంగారెడ్డిలో ప్రతి ఏటా వినూత్నంగా శివరాత్రి వేడుకలు నిర్వహించే జ్యోతిర్వహిస్తూ విద్యాపీఠం ఈ ఏడాది కూడా అదే వరవడి కొనసాగించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1008 నదుల నుంచి జలాలు సేకరించి జలలింగేశ్వర స్వామిని రూపొందించారు. నదుల సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ అంశంపై జ్యోతిర్వహిస్తూ విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర్ సిద్ధాంతితో ఐన్యూస్ ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అంటేనే వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. కానీ విని ఎరగని రీతిలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు నిర్వహించడం ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రత్యేకత. అయితే ఈ ఏడు ఎలాంటి శివలింగాన్ని ఏర్పాటు చేశారో దాని ప్రత్యేకతలు ఏంటన్న విషయాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ సంవత్సరం మీరు ఎలాంటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు, దీని ప్రత్యేకతలు ఏంటి? జై గురుదత్త. ప్రేక్షకులకందరికీ కూడా మహాశివరాత్రి శుభాశిస్సులు. ప్రతి సంవత్సరం జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శివరాత్రి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పదార్థం చేత ఈశ్వర నిర్మాణం చేసి వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. 2022లో పత్రలింగేశ్వరుని యొక్క ఆరాధన చేయడం జరిగింది. ఆ తర్వాత సైకతలింగేశ్వరుణ్ణి, భస్మలింగేశ్వరుణ్ణి, గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ న సంశయ అనేటువంటి శివపురాణం యొక్క వచనాన్ని తీసుకొని ఒక రుద్రాక్ష ఒక శివునితో సమానం 1,000,000 రుద్రాక్షల చేత రుద్రాక్షేశ్వరుణ్ణి నిర్మాణం చేసి అత్యంత వైభవోపేతంగా ప్రతి భక్తునికి 2,30,000 మందికి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేసింది. ఇక ఈ సంవత్సరం 1,008 నదీ తీర్థముల చేత పవిత్రమైనటువంటి నదులు భారతదేశంలో కోకొల్లలు కొన్ని వందల వేల నదులు ఉన్నాయి మన దగ్గర. ప్రతి రాష్ట్రాన్ని సందర్శించి 1,008 నదులను తీసుకొని వచ్చి ఆ నదీ తీర్థము చేత అరుదైనటువంటి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేయడం జరిగింది. సైకతం ద్వారా అర్చిస్తే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. ఈ జలలింగాన్ని ఎవరైతే చూసి నమస్కరిస్తారో, అభిషేకిస్తారో, ఎన్ని జలముల చేత ఎన్ని బిందువులు ఉన్నాయో అందులో అన్ని బిందువుల అన్ని వేల సంఖ్యలో సంవత్సరాలు శాశ్వత బ్రహ్మ పదవి పొందుతాము అని చెప్పడం జరిగింది. తావత్ వర్ష సహస్రాని అంటే ఒక బిందువు ఇంటూ 1000 రెట్లు ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాలు శివుని యొక్క పాదార విందముల యందు మనం జీవించేటువంటి శక్తి కలుగుతుంది అని చెప్పారు. ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి స్వామి? మన భారతీయంలో నదులు అంత పవిత్రమైనటువంటివి, కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా వాటిని అన్నింటినీ కూడా కలుషితం చేసేస్తున్నాం. ఆ నది కలుషితాన్ని ఆపాలి. దైవం అంటే ఎవరు అని అంటే ఈశ్వరుడు. దైవము అంటే ఎవరు? ప్రకృతే దైవం. అవునా? పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ అవన్నీ కూడా ఈశ్వరుని నుంచి ఉద్భవించాయి. ఈశ్వరుని యొక్క జలరూపాన్ని భవుడు అని చెప్పారండి. అట్లనే మనం ఆరాధన చేస్తున్నాం. ఆరాధనతో పాటు దాని వెనుక ఏంటిదంటే పవిత్రత, అత్యంత భావనైనటువంటిది. నదిని కాపాడాలి, నీళ్లను సేవ్ చేసుకోవాలి అనేటువంటి సంకేతాన్ని లోకానికి అందించడం కోసం ఇక్కడ రేపు శివరాత్రికి వచ్చేటువంటి భక్తుల అందరి ద్వారా ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ఏమని? నదిలో మానవ వ్యర్థాలను వేయం. ఇక తర్వాత ఆ విడిచినటువంటి నది ప్రక్షాళన చేస్తాం కనబడినంత. తర్వాత ఆ ప్లాస్టిక్ వంటి పదార్థములు నదిలో వేయకూడదు అని ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకున్నాం. స్వామి, ఈ జలలింగాన్ని పురాణాల్లో ఎవరైనా అర్చించారా? అసలు ఈ పురాణాల్లో దీని ప్రత్యేకత ఏంటి? జలలింగం పురాణాలలో వరుణుడు అర్చించినటువంటి లింగము జలలింగము. వరుణుడు తపస్సు చేస్తాడు ఈశ్వరుని కోసం. ఎట్లా తపస్సు చేస్తాడంటే నిరాహారం, ఏం ఆహారం 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయన నిరంతరం ఉపాసించేటువంటి లింగం జలములతోటి లింగం తయారు చేసి అర్చించాడు ఈశ్వరునికి. శివుడు ప్రత్యక్షమై ఆ జలాలకు అధిపతిని చేశాడు. అదేవిధంగా పడమర దిక్కుకు అధిపతినిగా చేశాడు వరుణుడిని. స్వామి, మీరు 1,008 నదుల నుంచి నీళ్ళని సేకరించామంటున్నారు. ఇది ఎక్కడెక్కడి నుంచి సేకరించారు? ఎంత సమయం పట్టింది దీనికి? ఇది మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి 29 రాష్ట్రాలు, ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి కాశ్మీర్, ఈ 30 రాష్ట్రాలలో నుంచి సంగ్రహణం చేశాము. ఈ 4 నెలల కాలం పట్టింది. సుమారు 40,840 కిలోమీటర్లు తిరగడం జరిగింది. దీని ద్వారా కొన్ని కాలినడకలు వెళ్ళాం.
ఉపనదులు అంటే నదులు ఇన్ని ఉన్నాయా అంటే ప్రధాన నదులు వేరు, ఉపనదులు వేరు. ఉపనదులకు కూడా ఉపనదులు ఉంటాయి. ఒక ఉత్తరాఖండ్లోనే కొన్ని వేల నదులు ప్రవహిస్తాయి. గంగా నదికి ఉపనదులు అనేకం. ఉత్తరాఖండ్ నుంచి అత్యధికంగా 271 నదులను సేకరణ చేశాం. ఇది ఈ శివరాత్రి జలలింగేశ్వర స్వామి ప్రత్యేకతలు. 1008 నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో ఏర్పాటు చేసిన శివునికి ప్రజలు భక్తులు కూడా అభిషేకం చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా 1008 నదుల నీళ్లతో ఆ స్వామివారి మీద అభిషేకం చేసి ఆ పుణ్యం పొందడంతో పాటు ఆ నీళ్ళని సంరక్షణ చేసుకొని 1008 నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందే అవకాశం ఇక్కడ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కల్పిస్తుంది. ప్రతి భక్తుడు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలిగా ఈ విద్యాపీఠం ఆహ్వానం పలుకుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.